మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో కొందరికి నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా నేను చెప్పేది చెప్తా. కొందరైతే గ్యారెంటీగా ఏదో ఒకటి నెగిటివ్గా కామెంట్ పెడతారు. ఏం పర్లేదు, నేను ఈరోజు చెప్పాలనుకున్నా చెప్తున్నాను. మాకు 2 కూతుర్లండి. మేము కష్టపడేది మా పిల్లల కోసం, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం, అంటే పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడతారు. అంతేగాని ఆడపిల్లల కోసమా మగ పిల్లల కోసమా అని అయితే భేదం చూచరు కదా. చాలామంది మా ముందు మాట్లాడే మాట ఏంటంటే, అయ్యో నాగిరెడ్డి నీకు 2 ఆడపిల్లలు, దేవుడు ఒక్కనలసన్నా మగపిల్లల్ని ఇస్తే బాగుండేది అని. మా వారికి ఆడపిల్లలను తక్కువ చేస్తే బీపీ 200 300 పెరిగిపోద్దండి. చాలాసార్లు కొంతమంది తగువ కూడా పెట్టుకున్నారు. కానీ వాళ్ళని ఏమైనా సమర్థించుకుంటారంటే, నువ్వు ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నావు, ఎంత ఎగిరెగిరి పడుతున్నావు, రేపటి రోజున ఎవరికైనా ఆడపిల్లలు ఉన్న దారి వేరు, మగపిల్లలు ఉన్న దారి వేరు. మగపిల్లలు ఉంటే తల్లిదండ్రులకు భూ పెడతాడు, చచ్చిపోయి కురివి పెడతాడు అని అంటున్నారు. ఇక్కడ నేను కొడుకులను వ్యతిరేకించట్లా, కూతుర్ని సమర్థించట్లేదు. మనసు మంచిదైతే కొడుకులు మంచిగా చూసుకుంటారు, కూతుళ్ళు మంచిగా చూసుకుంటారు. మనసు మంచిది కాకపోతే కొడుకుళ్ళైనా కూతుళ్ళైనా తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తున్నారు. రేపటి రోజున నా కూతుళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటారని అయితే నేను చెప్పను. అది వాళ్ళ బుద్ధిలో ఉండాలా, అమ్మా నాన్నని మంచిగా చూసుకోవాలని, అంతే కదా. చచ్చిపోయిన తర్వాత తలకొరివి అంటారా? మనం బ్రతికున్నప్పుడు ఎలా చూసుకున్నారు అన్నదే మనకు కావాలా. మనం చచ్చిపోయాక మనకి కొరువు ఎవరు పడుతున్నారని మనం వచ్చి చూస్తామా ఏంటి? చూడం కదా. అసలు పిల్లలు లేక బాధపడే భార్యాభర్తలు ఎంతోమంది ఉన్నారు. దేవుణ్ణి మొర పెట్టుకుంటున్నారు. మరి పిల్లలు మనకు కలిగారంటే దేవుడిచ్చిన వరాలు అనుకోవాలి. ఆ వరాన్ని చూసి మురిసిపోవాలి. ఆడ మగ అని తేడా చూపించొద్దు. అసలు మాకు లేని బాధ వాళ్ళకెందుకో నాకు మళ్ళీ జాలి చూపించినట్టు అయ్యయ్యో అచ్చచ్చో అమ్మమ్మో దేవుడు ఇలా చేసిండే అని తెగ బాధపడతారు. వాళ్ళు బాధపడే అంత నష్టాలు ఏమీ జరగల.